ప్రభునామమునకు స్తుతి కలుగునుగాక. దేవదేవుని మహా కృపను బట్టి మనొక ప్రభు దినము, ప్రాముఖ్యంగా ఈ నెలలో మొదటి ప్రభు దిన చేరి ప్రభు ఇచ్చాడు. అది దేవదేవునికే మహిమ ఘనత ప్రభావం చేద్దాం. గత వారం ఆరంభించాం విమోచన కార్యం, విమోచన కదా. 107వ కీర్తనలో శ్రమలో ఉన్నప్పుడు తాళలేక మొరపెడితే ఎలా దేవుడు విడుదల ఇచ్చాడో అంశాలు ధ్యానం చేసి, ఇది నాన్న యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా వచ్చే విమోచన. ఒక విషయం గమనించండి, ఎందుకు అనేకులకు క్రైస్తవ్యము ప్రభు అర్థం కాడు అంటే, మిగతా విశ్వాసాల్లో మోక్షం పొందాలి లేదా దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే అనేకమైన క్రమాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి కదా. ఓ ప్రత్యేక స్థలం ఉంటుంది, ఆ స్థలానికి వెళ్ళాలి, అక్కడ మొక్కుబడి తీర్చుకోవాలి, అక్కడ ఆరాధించాలి, అక్కడ పూజించాలి. ఎంత కఠినమైన కార్యమైనా సరే చేయాల్సిందే. కానీ మన విశ్వాసంలో మనం నమ్మిన ప్రభు, మనం సేవించే ప్రభు మనతోనే ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడు. నా నామంలో ఎక్కడ 2 లేక 3 ఉంటారు, వారి మధ్య నేను ఉంటాను వాగ్దానం చేశాడు. కాబట్టి అనేకులకు క్రైస్తవ్యము చులకనైపోయింది. భయం లేని జీవితాలు, భక్తి లేని జీవితాలు. ఎందుకో తెలుసా? కఠినమైన కార్యాలు ఉంటే చేస్తాం. క్రీస్తు ప్రభు వారు సులభతరం చేశారు రక్షణ. అందరికీ అందాలని, అందరూ రక్షణ పొందాలని ఆశపడి నువ్వు కష్టపడకుండా తన ఉచితమైన కృపచేత నీకు నాకు రక్షణ ఇస్తుంటే ఆ రక్షణ మనకు కష్టమైపోయింది. అదే నేమానుతో గురించి ఒక సేవకుడు అంటాడు కదా, సిరియా దేశం నుంచి రథములు గుర్రములు వేసుకుని వచ్చాడు తనకున్న కుష్ఠరోగాన్ని పోగొట్టుకోవటానికి. ప్రభు దగ్గరికి వచ్చాడు, ఈషా దగ్గరికి వచ్చాడు. ముందుగా రాజు దగ్గరికి వెళితే రాజు అన్నాడు, నా వల్ల కాదే అన్నాడు. ప్రవక్త పంపించమన్నాడు, వెళ్ళాడు. ఆ ప్రవక్త ఉండే ఇంటి బయట రథాలన్నీ వచ్చి ఆగాయి. బయటకు రాలేదు ప్రవక్త. కబురు చేశాడు, నువ్వు వెళ్ళి యొర్దాను నదిలో 7 మార్లు మునుగు అని చెప్పాడు. వచ్చింది దేనికోసం? స్వస్థత కోసం. తన కుష్ఠరోగము పోవాలి, దానికోసం వచ్చాడు. దానికి మార్గం చెప్పాడు. నీ కుష్ఠరోగం పోవాలి అంటే, నీకు స్వస్థ కావాలి అంటే, నువ్వు నమ్మొచ్చావు కదా, యొర్దానుకి వెళ్ళి 7 మార్లు మునుగు, అంతే. కోపం వచ్చేసింది. ఎంత కోపం అంటే, మా దేశంలో ఉన్న అబానా ఫర్ఫర్ ఉన్నది వీటికంటే శ్రేష్టమైన కావా అని కోపగించుకొని తిరిగి వెళ్ళిపోతున్నాడు. తిరిగి వెళ్ళిపోతూ ఉంటే అతని దాసులలో ఒకడు చిన్న దగ్గరికి వెళ్ళి, సైన్యాధిపతి కదా, నాయన ప్రవక్త ఒకవేళ ఇంతకంటే గొప్ప పని చెప్తే చేయవా అంటే, ఇప్పుడు స్వస్థ పొందాలి అంటే నయమాను దృష్టిలో ఒక గొప్ప కార్యం కావాలి. తను అనుకున్నది ఏంటి? నేను వెళ్ళగానే, నేను సైన్యాధిపతిని కదా, వెళ్ళగానే ఆ ప్రవక్త పరిగెత్తుకుంటూ వచ్చి దండం పెట్టి తలలోంచి తన చేతిని నా మీద ఆడించి ప్రార్థన చేసో నూనె రాసో స్వస్థపరుస్తాడు అనుకుంటే, నన్ను కనీసం కలవకుండా నా ముఖం కూడా చూడకుండా వెళ్ళి యొర్దానులో మునగమంటాడా అని కోపం చేసింది. ఇప్పుడు ఈ వ్యక్తి వచ్చి, దాసుడు వచ్చి, అయ్యా నాయన ఒకవేళ ప్రవక్త ఇంతకంటే గొప్ప పని చెప్తే చేయవా? చేస్తాడు, చేయడా?
ఈరోజు మనం రక్షణ పొందటానికి మనందరి కోసమై కల్వరిగిరిలో క్రీస్తు ప్రభువారు కార్యం చేశాడు, నెరవేర్చాడుక. ఇక దానికి నువ్వు నేను కలపవలసింది ఏమీ లేదు. వినుకుంటున్నారేమో, ఈ 40 రోజులు ఉపవాసం రక్షణ పొందుతాను కదా, 40 రోజులు ఉపవాసం ఉంటే రక్షణ పొందుతాను. రక్షణ కొద్దిగా సంబంధం లేదు. రక్షణ, విమోచన యేసు క్రీస్తు ప్రభువారు తన దగ్గరకు వచ్చి వారికి అందరికి ఇచ్చిన ఉచితమైన కృప. రక్షణ పొందిన తర్వాత నేను నలగొట్టుకోవడానికి, దేవునికి సనుగా జీవించడానికి ఇది ఒక మార్గం అంతే. ఉపవాసాల ద్వారానో మరి వేటి ద్వారా నువ్వు రక్షణ పొందితే ఇంకా ప్రభువారు నీకు అక్కరా లేదు. అది గౌరవం అంటున్నాడు. ఈ వాక్య భాగం చూడండి, మంచిగా వాక్య భాగాన్ని వెళితే ముందుగానే చెప్పిన 17వ వచనం చూడండి. యేసు యెరూషలేములో ఉన్నప్పుడు ఆయన 10 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గం ముందు వారితో ఇట్లా, ఇదిగో యెరూషలేముకు పోతూ ఉన్నాం, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొడాలతో కొట్టుటకును సిలువ వేయబడుటకును అణిజనులకు ఆయన అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా లేచును. ఎంత తేటగా ప్రభువారు చెప్తున్నారు వినండి. ఆయన దేవుని కుమారుడు, ఆయన వచ్చింది అందుకే. ఈరోజు ధైర్యంగా ఎవరి మాట చెప్పగలరా? ఇదిగో 3 రోజుల్లో నేను హాస్పిటల్కి పోతాను, నాకు ఆపరేషన్ జరిగింది కదండి, గుడి నొప్పి వస్తుంది, నాకు ఐసీయూలో పెడతారు, చనిపోతాను, ప్రభుత్వం ఉంటాను చెప్పగలరు మాట ధైర్యంగా? ఎవడో చెప్పలేడు. ఎవనికి తన మరణదినం ముందుగా తెలియదు, కానీ క్రీస్తు ప్రభు వారికి తన జీవితం అంతా తెలుసు. రేపేం జరుగుతుందో తెలుసు ఆయనకు, ఎలాంటి మరణం పొందుతాడో తెలుసు. నీకు నాకు తెలియదంటే మరణమో నీకు నాకు తెలియదు. వృద్ధాప్యంలో పోతామా, వ్యాధి చేత పోతామా, క్యాన్సర్ చేత పోతామా, కిడ్నీలతో పోతామా, యాక్సిడెంట్ అయిపోతామా చెప్పండి ఎవడైనా? ఎవడి వల్ల కాదు. ప్రభు ధైర్యంగా చెప్తున్నాడు. ఇదే దేవుని గొప్పతనం. ఏమంటాడండి? వెళ్తున్నాం యెరూషలేముకి, ప్రధాన యాజకులు శాస్త్రులు అప్పగిస్తారు, మరి కొడలతో కొడతారు, అని వీళ్ళకి అప్పగిస్తారు, అపహసిస్తారు, చనిపోతాను, 3వ దినమున తిరిగి లేస్తాను. ఎందుకు ఈ మరణశిక్ష? ఎందుకు ప్రభు చనిపోవాల్సి వచ్చింది? శిష్యులే మాట్లాడేటప్పుడు విన్నారు, ఆలోచిస్తున్నారు. అందులో ఇస్కరియోతు కూడా ఆలోచిస్తున్నాడు. ఉన్నాడు కదా, 10 మంది ఉన్నారు కదా, ఇక నేను వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి, ఇప్పుడే సంపాదించాలి అని ఆలోచన పడింది. ఎవరికి? ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఎలాగైనా సంపాదించాలనుకున్నాడు. అయితే వీరిలో ఇద్దరి తల్లి కూడా వచ్చింది. ఏమంటుంది? నువ్వు ఎట్లా పోతున్నావు కదయ్యా, నీ రాజ్యంలో నా 2 కుమారుల్లో ఒకరు నీ కుడి ప్రక్క, మరొకరు అంటే ఇంకెవరో చూడట్లేదు అనమాట అక్కడ కదా. చూడండి 20వ వచనం. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, ప్రభు తెలుసు కదా ఏం అడగబోతుందో ప్రభువుకి తెలుసు. వెంటనే చెప్పాడు, ఏం కావాలి నీకు, ఏం కావాలని అడిగాడు. నువ్వేం కోరుచున్నావు? అందుకు ఆమె, నీ రాజ్యమందు. ఏ రాజ్యం అది? ఈ లోకములోనా? పరలోకములో నిత్య రాజ్యం, మహిమ రాజ్యములో. నీ రాజ్యమందు ఈయన 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపున, ఒకడు నీ ఎడం వైపున కూర్చుండా సెలవుమని ఆయనతో అనేను. మంచి కోరికనా?
ఓ తల్లిగా తన ఇద్దరు కుమారులు ఎక్కడ ఉండాలి కోరుకుంది? ప్రభు ప్రక్కనే కూర్చోవాలి. ఇక్కడ స్వార్థం కూడా ఉంది, గమనించండి. శిలువ మీద దొంగ చనిపోతూ అడిగాడు, యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఏ మూలైనా పర్లా కదా, నీ రాజ్యం ఉంటే చాలు, ఎక్కడైనా పర్లా. నీ రాజ్యపు సరిహద్దుల్లో ఒక మూల ఉన్నా చాలు. ఏమట్ట కాదు, నీ ప్రక్కనే. ఎక్కడ? నీ ప్రక్కనే. అది కూడా దూరం కూడా కాదు. కుడి ప్రక్క ఒకళ్ళు, ఎడం ప్రక్క ఒకళ్ళు. ఇలాంటి ప్రార్థన మనం కూడా చేస్తాం కదా. తండ్రి, ఈ నా కుమారుణ్ణి నీ సింహాసనం మీద ప్రక్కనే కూర్చుని పెట్టుకో. ఎప్పుడు? చనిపోయిన తర్వాత చేస్తాం. ఎవరు చనిపోయారనుకోండి, ఆ జ్ఞాపకార్థ గుడికి వెళ్ళాను ప్రార్థన ఎవరు ప్రార్థన చేస్తాం చెప్పండి? ప్రభువా, ఈ సహోదరుని, ఈ కుమారుని నీ కుడి ప్రక్క సింహాసనం వేసి కూర్చుండబెట్టుకొని ప్రార్థన చేస్తాం. మన ఆశ మంచిదే, నీవు నేను అలా కోరుకోవడం మంచిదే. కానీ ఆయన ప్రక్క కూర్చోవాలంటే కొన్ని అర్హతలు ఉండాలి కదా. ఏం కావాలండి? కొన్ని అర్హతలు. ప్రభు ఏం చెప్పాడు చూడలేదు వెంటనే. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోది మీరు త్రాగలరా? ఏంటా గిన్నె? గెత్సెమనే తోటలో ప్రార్థన, తండ్రి నిశ్చితమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి. ఏముంది ఆ గిన్నెలో? దేవుని కోపం, ఉగ్రత, పాపులందరి మీద ఉన్న ఉగ్రతను ఆయన తీసుకున్నాడు, తను త్రాగాడు. అంతేకాదు, తను మరణానికి సిద్ధపడ్డాడు. కోరుకుందండి తల్లి. అందుకే ఇద్దరు హర్షాష్లయ్యారు. ఇద్దరు హర్షాష్లయ్యారు. తర్వాత చూడండి ఎవరు రాయబడిందో. అందుకు ఏమంటది? వారు త్రాగలము అన్నారు. ఎవరు? శిష్యులు కూడా రెడీగా ఉన్నారు ఇద్దరు. ఆయన, మీరు నా గిన్నెలో త్రాగుదురు కానీ నా కుడి వైపునను నా ఎడవైపునను కూర్చుండిచ్చిన నా అవశ్యమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికి అది దొరుకును. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడును. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో కూడా తండ్రి చేత సిద్ధపరచబడ కొంతమంది ఉన్నారు. ఇక్కడ మత్తయి సువార్త 25 చూడదైతే వాక్యం ఉంటుందో ఇక్కడ బాగా తెలుసు. ఆహారం ఇచ్చారు, దప్పికుంటే దాహం ఇచ్చారు మాట్లాడుతూ ప్రభు అంటాడు వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకము పుట్టక మునుపు మీ కొరకు సిద్ధపరచిన రాజ్యము కదా. 34:34 మాట ఉంటుంది కదా. 33, తన కుడి వైపున గొర్రెలను ఎడవైపున మేక నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపునకు ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆస్వాదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. సిద్ధపరచబడిన రాజ్యం ఉంది, ఆల్రెడీ ఉంది. ఇప్పుడు నీ కొరకు నా కొరకు స్థలాలు ఉన్నాయి. ఎక్కడో తెలియదు కానీ నీ శ్రమ, నీ పరిచర్య, నీ విశ్వాసము, ఆయన కోసం పడ్డ నిందలు, అవమానాలు బట్టి వాళ్ళకు ఫలం కలిగిద్ది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పేది, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకునప్పుడు పెడతాయి. నేను సంతోషించి అన్నించి పరలోకమందు మీ ఫలము, మీ అధికారం ఎక్కువైపోతుంది. ఎప్పుడు? ఆయన కోసం శ్రమలు, నిందలు, అవమానములు, చెడ్డ మాటలు సహిస్తే ఎగురుతుందంటే పరలోకంలో ఫలము. మనం ఒప్పుకోం కదా. ప్రభునిత్యం హింసపట్టానికి కానీ ప్రభునిత్యమై శ్రమ పట్టానికి కానీ మనం అంగీకరిస్తాం కదా.
క్షేమకరమైన జీవితం కావాలి మనకి. జ్ఞాపకం చేస్తున్నాను, తండ్రి చూస్తున్న దేవుడు. ఎవరు ప్రయాసపడుతున్నారో, ఎవరు తన కోసమై నిశ్చలమైన విశ్వాసముతో కొనసాగుతూ ఉన్నారో, అంతం వరకు నిలబడే వారి కోసమై సిద్ధపరిచిన రాజ్యం ఉంది, స్థానం కూడా ఉంది. ఇలా ప్రశ్నించుకో, ఒకవేళ అణిచే రాజ్యంలో నువ్వు ఉండదలిస్తే నీ స్థానం ఎక్కడా, నా స్థానం ఎక్కడా? ప్రభువు సమయం ఉండే రాజ్యము జీవితం ఉందా? అది దగ్గరగా హత్తుకొని జీవించే జీవితము. ప్రశ్నించుకోసారి మన స్థానం ఎక్కడ? దాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈలోక మన జీవితాన్ని బట్టి, ఈలోక పరిచర్య, మన శ్రమ, మన ఓర్పు. ఇక వెంటనే చెప్పుకొచ్చాడు ఆయన. ఇదే మాటలో అంటున్నాడు 25వ వచనము, కనుక యేసు తన ఎదుకు వచ్చిన వారిని పిలిచి అన్ని జనంలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయదని, వాళ్ళు గొప్పవారు వారి మీద అధికారం వచ్చేదని మీకు తెలియను. మీలో అలాగ ఉండకూడదు, మీలో అలాగూ ఉండకూడదు, మీలో అలాగున ఉండకూడదు. అంటే ఏంటి? ఉండకూడని స్థితి ఏంటి తెలుసా? ఎవరి మీద అధికారం చేయకూడదు. మీరు ఎవడు గొప్పవాడై ఉండకూడనో వాడు మీ పరిచారకుడై ఉండాలి. మీరు ఎవడు ముఖ్యుడై ఉండకూడనో వాడు మీ దాసుడై ఉండాలి. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును, ఇది అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనం అనగా విడుదల పొందడానికి ఆయన చెల్లించాడు. మన వెల అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును రక్తమునిచ్చుటకు వచ్చెను. ప్రాణమనగా రక్తము. ఇది మన మూల అంశం. ఇది యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో నీ కొరకు నా కొరకు వెల చెల్లించాడు. చెల్లించి మనకు కొన్నాడు. ఏంటి ఆ వెల? తన ప్రాణమే. వెండి బంగారములు కాదు, కానీ అంతకంటే విలువైన అమూల్యమైన తన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు. మనందరి కోసమై కలువరిగిరిలో విమోచన వెల చెల్లించాడు ప్రభు. కాబట్టి విమోచింపబడ్డాము నీవు నేను. పాపము నుండి, ధర్మశాస్త్రము నుండి, ఈ లోకపు అధికారి నుండి, శాపము నుండి, అనేక రీతులుగా ఈ లోకపు దుర్నీతి నుండి కూడా, వీటన్నిటి నుంచి తన రక్తం ద్వారా నిన్ను నన్ను కొని తన సొత్తుగా చేసుకొని విడుదల ఇచ్చాడు ప్రభువారు. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తారో వారికే ఈ విడుదల. మనకు అర్థం కాదు అదే. రక్షణ పొందటానికి, ప్రభువు చేయటానికి యేసయ్యకి వస్తే చాలా, ఇంకేం చేయనక్కర్లేదా? దాన ధర్మాలు, గొప్ప కార్యాలు అవి కట్టించి ఇవి కట్టించి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నా శరీరాన్ని శ్రమపరుచుకొని అక్కర్లేదు. నీకోసం ఆయన శ్రమపడ్డాడు. మనందరి కోసం నలుగొట్టబడ్డాడు. మనందరి కోసం ఆయన గాయపరచబడ్డాడు. మనందరి శిక్ష ఆయన మీద మోపబడింది. మనం చేయవలసిందల్లా అంగీకరించి ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర సహవాసం చేయటమే. యోహాను సువార్త 6వ అధ్యాయంలో శ్రేష్టమైన వచనాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 27 చూద్దాం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు కష్టపడి మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. అందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. చాలు. దేని గురించి చెప్పని మాట? అనేక మంది ప్రభువును వెతుక్కుంటూ వెళ్ళారు.
వెతుక్కుంటూ వెళ్ళారు. 23వ వచనం చూడండి. అయితే ప్రభు కృతజ్ఞత చెల్లించినప్పుడు వారు రొట్టె పూజించిన చోటు దగ్గర ఉన్న తిబిరయ నుండి వేరే చిన్నదలు వచ్చారు. కాబట్టి యేసును ఆయన శిష్యులు అక్కడ లేకపోవుట జనసమూహం చూసి వారు ఆ చిన్న దోణిలో యేసును వెతుక్కుంటూ వెళ్ళారు. యేసును వెతుక్కుంటూ చూస్తే 115 వచనాల్లో ప్రభువారు దీవించి ఆశీర్వదింపజేసి 5 రొట్టెలు 12 కొన్ని చిన్న చేపలు తీసుకొని 5 ఎవరి రొట్టెలు అవి 12 గంపల మిగిలాయి. వాళ్ళు అంటారు 15వ వచనంలో రాజుగా చేయుటకు. ఎందుకంట ఏం చూసి ఈ రాజు అయితే మనకి ఆహారంతో పని లేదు, కష్టపడబడిలా చక్కగా ఆయనతో తిరుగుతూ ఉంటే చాలు, రొట్టెలు చేపలు. ఇక మనం కష్టపడి వెళ్ళా ఆయన తిరిగితే చాలు. ఎలక్షన్ టైం వచ్చింది అనుకోండి, పనులను మానుకొని తిరుగుతూ ఉంటాం కదా. స్త్రీలైనా పురుషులైనా దేనికోసం? ఆ రోజు కూలి ఆహారం అంతే, ఇంకేం కావాలి. ఇక పనులు ఎందుకు? ఆ 40 రోజులు ఆ నెల రోజులు ఇంకా వేరే పని పాటలే ఉండవు. వీళ్ళు అనుకున్నారు ఈయన రాజు అయిపోతే, ఈయన రాజు అయితే మనకు మేలు అనుకొని వెంటబడుతుంది. ప్రభు తప్పించుకుని వెళ్ళిపోయాడు, ఒంటరికి వెళ్ళిపోయాడు. ఆయన శిష్యులతో పాటు అద్దరికి వెళ్ళిపోతే వీళ్ళందరూ వెతుక్కుంటూ చిన్న చిన్న దోళ్ళు తీసుకుని వెంటబడ్డారు. చూసి 25 వచ్చి చూడండి. సముద్ర ప్రార్థనని ఆయన కనుగొని బోధకుడా నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చిందని అడుగగా, మీరు సూచనలను చూసిన వల్ల కాదు, రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలననే నన్ను వెతుకుచున్నారు. ప్రభు తెలుసండి ఎవరు ఎందుకు వచ్చారో తెలీదా ప్రభువుకి? నీ సృష్టికర్తకు నువ్వెందుకు వచ్చావో సన్నిధికి, ఎందుకు ప్రార్థన చేస్తున్నావో? జబదయి కుమారుల తల్లి వస్తే ఆ అడక్క ముందే ఏం కావాలి చెప్పు తెలుస్తాను ముందుగానే. ఈ జనసమూహాలన్నీ కూడా ఆయన ప్రేమించి కాదు, ఆయన విశ్వసించి కాదు, ఆహారం కోసం వెంటబడ్డారు. దీనికోసం, రొట్టెల కోసం. ప్రభు ఏం చెప్పాడు? మొహమాటం లేదు ప్రభుకి, తెలుసా? మొహమాటం లేదు దానికి. మీరు సూచనలు చూసిన వల్ల కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుటకే నన్ను వెతుకుచున్నారు. ఈరోజు నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావు దేవుడు సరే చెప్పండి. స్వస్థ, ఆరోగ్యమా, ఆశీర్వాదమా, నెమ్మది కోసమా, రక్షణ కోసమా? చివరిది నిజమైతే ఎంత మేలో కదా. రక్షణ, విమోచన, పాపక్షమాపణ ఇవేమి లేకుండా నువ్వు 100 ఏళ్ళు బతికిన ప్రయోజనం, 100 మంది పిల్లలున్న ప్రయోజనం లేదు, 100 ఎకరాల పొలం ఉన్న ప్రయోజనం లేదు. ఏం లేకపోతే? రక్షణ లేకపోతే కదా. రక్షణ విడిచిపెట్టి మన ప్రార్థనల్లా ప్రభువా స్వస్థపరచు, ప్రభువా దీవించు, ప్రభువా కనికరించు, ఇదే మన ప్రార్థన. కానీ క్రీస్తు ప్రభు ఇచ్చే శ్రేష్టమైన రక్షణను నిలసం చేస్తూ ఉన్నావు. ఇలా ప్రశ్నించుకో. ఆయనకు తెలుసు నువ్వు ఎందుకు వచ్చావో, ఏ ఉద్దేశంతో నువ్వు మోకరించావని ప్రభువు తెలుసు. ప్రభు అంటున్నాడు వాళ్ళతోటి, మీరు రొట్టెలు తిని తిరుపతికి వచ్చారు తప్పితే నన్ను నిజంగా వెతకట్లేదు. అందుకంటాడు క్షయమైన ఆహారం కోసం కష్టపడద్దు కానీ అక్షయమైన ఆహారం కోసం, అనగా నశింపులేని ఆహారం కోసం కాదు. అది నా దగ్గర ఉంది, నేను ఇస్తాను. నేను ఈ రొట్టెలు కాదు, నిరంతరం జీవించే ఆహారం నా దగ్గర ఉంది. ఒక్కసారి త్రాగితే, నేను ఇచ్చే నీళ్ళు త్రాగితే ఇక మరెన్నడు దప్పికొరని నీళ్ళ దగ్గర ఉన్నాయి. జౌజలు పోవటం నేనే. అది విడిచిపెట్టి క్షణికమైన భోగాల కోసమై, క్షణికమైనటువంటి ఏలోక సమయమైన మెడ కోసం వెంబడిస్తే మన దగ్గర భ్రష్టు ఉండరు. ప్రభు అన్నాడు. అందుకే తర్వాత అంటాడు చూడండి, ఈ 6వ వచనంలోనే, 6వ వచనంలో 29వ వచనం, యేసు ఆయన పంపిన వాడు మీరు విశ్వసించుటయే దేవుని క్రియ. దేవుని క్రియ.
అలాగే అదే అధ్యాయంలో 35వ వచనం, అందుకు యేసు వాడితో ఇట్లనెను, జీవాహారము నేనే. రొట్టెలు కాదు కావాల్సింది, నేను. జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు. నా శ్వాసం ఉంచువాడు ఎప్పుడూ దప్పికొనడు. మీరు నన్ను చూచి ఉన్నారని చెప్పాను. అలాగంటాడు చూడండి 40వ వచనము, కుమారుని చూచి ఆయన విశ్వాసం ప్రతి వాడు నిత్య జీవం పొందుడే తండ్రి చిత్తము. అంచె దినమున నేను వాణిని లేపుదును. దేనికోసం? నిత్య రాజ్యం కోసం. అంత్య దినమున, ఆ తీర్పు దినమున నువ్వు చనిపోయినా సరే తిరిగి జీవంతో లేపే ప్రభు, జీవాధిపతి మన ప్రభు. ఎప్పుడంటే ఆయన విశ్వాసం ఉంచాలి. కుమారుని చూచి కనుగొని ఆయన విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. 49వ వచనం చూస్తే మళ్ళీ అంటాడు, విశ్వసించేవాడు 47, విశ్వసించేవాడు నిత్యం గలవాడు, జీవాహారము నేనే. మీ పెద్దలు అరణ్యంలో మన్నాను తిన్నా చనిపోయారు. దీన్ని తినవాడు చావుకుంటూ పళ్ళ ఉంచుతూ ఇది వచ్చిన ఆహారము ఇదే, ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఇది నా శరీరమే. ప్రభువారి అభిప్రాయపడ్డారు ఎలా ఈ విషయం తెలియగలడని. అది 53వ వచనం చూడండి, మీరు మనుష్య కుమారుని శరము తిని ఆ రక్తము త్రాగితేనే. ఏం తినాలి? ఏం త్రాగాలి? అందుకే ఈ మాటలు చెప్పి ప్రభువారు ప్రభుబల సహవాసం మనకి ఇచ్చాడు. ఎరొట్టెయు ద్రాక్షరసం. ప్రభువారి శరం, మీరు మనుష్య కుమారి శరము తిని ఆ రక్తము త్రాగితే కానీ మీరు జీవం గలవారు కారు. నా శరము తిని రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంకితమైన వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరము తిని రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందమో. ఎలా నిలిచిండ ప్రభువులో? ఈ శరము తిని త్రాగువాడే. అందుకే క్రమంగా బలం సంపించాడు, నిర్లక్ష్యం చేయకుండా కదా. ఇవన్నీ చెప్తే ప్రభువారు హృదయ కాఠిన్యము, మొండితనము, భయలేని జీవితంతో దేవుడి చెంతకు చేరకుండా, బలం తృణీకరిస్తూ, భయభక్తులు లేకుండా, నామకార్థంగా మారు మనసు పొందకుండా, పశ్చాత్తాపం పొందకుండా, పాపాలు నిలిచి ఉండి బలం చేయివేస్తే పరిస్థితి తెలుసా? ఇప్పుడు బాగానే ఉంటుంది. అయ్యో బలలో చేయకపోతే ఏమైపోతామో అని పక్కవాడు ఎవరు కూడా చెప్పి చేస్తావు, కానీ దాని పరిస్థితి చూడదు. అయితే మనకుంటే పత్రిక 11వ అధ్యాయంలో ఎంత తెరగా చెప్పాడు చూడండి. మనకుంటే పత్రిక 11వ అధ్యాయంలో ప్రతిసారి బల్ల సమయప్పుడు చెప్పుకునే మాటలు ఇవి గుర్తులేదా? చివరి వచ్చినమ్మ, ప్రభువు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే. ఇందువలనే మీరు అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలామంది చనిపోయారు కూడాను. ఎందుకు చనిపోయారు చెప్పండి? ఎందుకు చనిపోయారు? బల్లా విషయంలో పశ్చాత్తాపడకుండా, ఒప్పుకోకుండా, సరిచేయబడకుండా, నమ్మకార్థంగా రొట్టె కదా ప్రభు అంటాడు, నా శరీరము. దాసస్వేగా ప్రభు నా రక్తము కదా. భయభక్తుల జీవితాలు కదా మన జీవితాల్లో. కృపను పొందుకోకుండా దారి తెప్పుతూ ఉన్నాం. నిరంతరం ఇష్టం బతుకుతాం. ఆ రోజు లాగా ప్రభు క్షమించయ్యా కన్నీరు కన్నీరు కన్నీరు. అబ్బా, చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావు? ఆయన పేరు న్యాయం కలిగిన జీవం గల న్యాయాధిపతి. ఆయన చూచేవాడు. నేను దాకిస్తా తర్వాత ఈరోజు ఇచ్చి ప్రభు అంటే ఎట్లా? అందుకంటాడే ప్రభువా చెప్పే ప్రతి వాడు నాకు రాజ్యంలో తన చేతం ఏంటి? అందరూ అంతటా మరి మనసు పొందాలి. పాప క్షమాపణ
మీరు జ్ఞాపకం చేస్తా బలం సమయం ముందుగా కఠిన మాట అని సరే, ఒకవేళ జీవం సరిగి లేకపోతే లేచి వెళ్ళిపో, నష్టం లేదు, సరి చేసుకుని తిరిగిరా. నీ మనస్సాక్షి గద్దిస్తే అయ్యో ఇది క్రీస్తు రక్తమో, ఏ రొట్టె ఆయన శరీరం అని భయం లేకుండా తింటే అమ్మిపోద్ది. జీవం లేదు, మరణమే. అట్లాటానికి కాదమ్మా, తమాషా కాదు, ఏ బిస్కెట్లు కాదు. హైదరాబాద్లో సంఘం అని తెలుసా? హైదరాబాద్లో సంఘం ఉంది. ఎంత భయం ఉండదంటే ఆ రొట్టె గురించి. చిన్నపిల్లలకి ఇద్దరు మనిస్తారు తెలుసా? హైదరాబాద్ కొత్తలో పాప నమ్రత ప్రార్థనకు వెళతా, నాకు తెలియదు ఆ చర్చికి వెళ్ళి, నాకు ముందు తెలుసు అందు గురించి. వెళ్ళారంట, బాగుంది కదా చర్చి, పెద్ద చర్చి బాగుందంటేను బలనిస్తూ బొడ్డోడు బాబుకి తీసుకున్న మా రొట్టె అంటున్నారంట. ఎవరికి? బాబుకి, వెక్కికి, చిన్నపిల్లవాడికి, 2 సంవత్సరాల వాడికి, అప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు. బాబుకి అమ్మా చాక్లెట్లు అయ్యా ఉన్నా, చాక్లెట్లా? మన సంఘస్థలో పోయారు, హైదరాబాద్ పోయిన వాళ్ళు ఫోన్ చేస్తే తిట్టాను, వద్దు అన్న. భాస్కర్ శ్యామ్ కిషోర్ గారి సంఘం అని పేరు చెప్తారు, ఎందుకు భయపడే సంవత్సరం? జెసిపిఎం, జెసిఎన్ఎం పరిచర్యలు. శ్యామ్ కిషోర్ గారు చిన్న పిల్లలకి రొట్టె దాక్షాసం. ఎవరు తీసుకోవాలని? చాక్లెట్లా బిస్కెట్లా? పర్లేదమ్మా తినండి, ఇచ్చే పిల్లలకి. భయం వేసి బయటకు వచ్చేసారు అంతలో. డాడీ హిట్ అంది, మా వెళ్ళకూడదు, జాగ్రత్త. తెలియదు డాడీ. మరలా అటు చూస్తే మళ్ళీ తెలిసిన తర్వాత పోతామా పను కూడా. అంటే అంత లెక్కలేదు మా రొట్టె అంటే. అదేనా బిస్కెట్టా చాక్లెట్టా పిల్లలకి ఇవ్వడానికి? నేను చూస్తుంటా మనలో కూడా పిల్లలు ఏడుస్తుంటే ఇలా నాకిస్తున్నారు. మనోళ్ళు తక్కువ కాదు, నా కళ్ళు వెతుకుతూ ఉంటాయి తెలుసా మీకు? ఎంతమంది ఉన్నా దేవుడు మాకు కృపస్తారు. సేవకులకు ఎవరేం చేస్తున్నారో, ఎడు చూస్తున్నారో, ఎడగిల్లుకుంటున్నారో, ఎలా మాట్లాడుతున్నారు, ఎక్కడ సైకిల్ చేస్తున్నారో ప్రభు మాకు జ్ఞానం ఇస్తా. లేకపోతే ఈ సంవత్సరాలు పడతాం మేమేడా? ఏమా ఎలా ఉంటాయి ఇన్ని సంవత్సరాలు మేము కదా? సైకిల్ చేసేవాళ్ళు, పుస్తకాలు మార్చుకునేవాళ్ళు, పాటల పుస్తకాలు అన్నీ చూస్తూనే ఉంటా. ప్రభుని అడుగుతూ ఉంటాం, ప్రభువా శుద్ధి చేయను ఆయన. ఎవరికి అడగాలి? సంఘాన్ని. ఆయనది కదా, నాది కాదుగా. ఇది నాదైతే, నా ఇల్లు అయితే గద్దిస్తే ఉరుకో కూర్చో అంట, నా ఇల్లు అయితే. రావద్దు అంట, నా ఇల్లు అయితే. ఇది ఎవరిల్లు చెప్పండి? నా ఇల్లు కాదు కదా, నాది కాదు. నేను ఒక సేవకుడిని ఇక్కడ. జీవముల దేవుని సంఘం ఇది. జీవుల దేవుని సంఘంలో జిల్లాలో ఉండాలో నేర్చుకోవాలి భయభక్తులతో. ఆయన ఉన్నాడు, చూస్తున్నాడని. నేను చూస్తే భయం ఏముంది? కాబట్టి ప్రభువా కనికరించాయా, క్షమించాయా అని ప్రార్థన చేస్తాను తప్పితే క్షమించేది ఆయన. ఎవరు? ఆయన కాదన్నాడంటే ఎవడేమి చేయలేడు. ఆయన లెక్క ముగించాడంటే ఇంకంతే, ఫినిష్. మనం చూస్తాం కదండి, ఆ రాజు, మహారాజు ఆ రాత్రికి రాత్రి చనిపోయాడు. కారణం ఏంటి? లెక్క గీత కొట్టేస్తాడు. జాగ్రత్త, దేవుని సన్నిధిలో మాట్లాడొద్దు దేవునితో. చిన్న పిల్లలకి వెనక కూర్చొని ఏడుస్తుంటే అది నోట్లో పెడుతున్నాడు, తుప్పు నోట్లో పెడుతున్నాడు. మనోళ్ళే వాళ్ళని ఏమనాలి అంటే విలువ లేకుండా. అందుకే ఇచ్చిన రొట్టె నీకు, అందుకు దాక్షస్యం ఇచ్చింది. జాగ్రత్త, దేవునితో ఆటలాడొద్దు, దేవుని మోసం చేయలేవు. ఆయన సమస్తం ఎదిగిన దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు, నా శరీరముది, నీ రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. ఏంటది ఆ రొట్టె దాక్షస్యం? ఆయన శరీరమైన రక్తము. నా శరీరముని యేసుగా తిని తాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే. నిజంగా పశ్చాత్తాపడ్డావా? ధైర్యంగా చేయి. సరిచేయబడలేదా? వదిలే ఈ పూటకి. నువ్వు దయచేసి వచ్చి నెలరా, నష్టం లేదు, కానీ కొన్ని తెచ్చుకోవద్దు. ఏంటి? కోపాన్ని. ఎవరు కోపాన్ని? యక్షమంతా మనం చేయలేదు కదా, దేవుని కోపం. దేవుని విధానాల్లో ప్రభు అంటున్నాడు, ఈ రక్తము
మామూలు గొర్రెల వంటి కోడెల వంటి ఎద్దుల రక్తము కాదు ఇది. అనేకుల కోసమై విమోచన క్రయ ధనముగా ఒక డబ్బుగా నేను చెల్లించిన రక్తం అది. మత్తయి సువార్త 20 మనం చూసిన మూల వాక్యం చెల్లండి దయతో. అది ఏ రక్తమో, ఏ ప్రాణం అయింది? మత్తయి సువార్త 20వ అధ్యాయం 28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడం రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు వారికి బదులుగా ప్రతిగా విమోచన క్రయధనము అనగా చెల్లించడానికి. విమోచన క్రయధనం అంటే ఒక విడిపించాలంటే డబ్బు చెల్లించాలి. విడిపించాలంటే పూర్వకాలంలో బానిసలు ఉండేవారు. బానిసలు వారిని కొనుక్కునేవారు. కొందరు ఏం చేసేవాళ్ళంటే అయ్యో వీళ్ళకి విడుదల ఇవ్వాలని చెప్పి తమ డబ్బు ఇచ్చి వాళ్ళని కొని తను వరగాలు చేసుకొని విడుదల ఇచ్చేవారు. డబ్బు చెల్లించకపోతే విడుదల దొరికేది కాదు. అయ్యమని ఊరుకోడు కదా, నాకు ఊరకు వచ్చిందా నేను కొన్నానంటాడు బానిస. ఈ దయాపరులు ఏం చేసేవాళ్ళంటే అశోక్ ప్రభు ఇక్కడ చెప్పాడు, రామప్రభుత్వంలో అన్న ఆచారం అది. తమ సొంత డబ్బు ఇచ్చి ఆ బానిసలను కొని తన సొత్తుగా చేసుకొని మీరు వెళ్ళి స్వేచ్ఛగా బతకండి, ఏ పని చేసే వద్ద పంపించేవాళ్ళు. వాళ్ళ పత్రం ఉండేది, ఆ లెటర్ దగ్గర ఉండాలి, లేకపోతే మళ్ళీ తీసుకునేవారు అమ్ముకుంటారు, కొనుక్కుంటారు. అలా కొనబడ్డాం మనం. సాతానునికి, పాపానికి, ధర్మశాస్త్రానికి దాసులైన మనల్ని క్రీస్తు వారు తన రక్తం ఇచ్చి వెలసిలించి కొని సొంతులుగా చేశాడు. ఈ స్వాతంత్ర్యం పాపం చేయడానికి కాదు, పరిశుద్ధంగా జీవించడానికి, ఆయన కోసం బతకడానికి. ఏమాత్రం కృతజ్ఞత ఉన్నా సరే, అయ్యా నన్ను విమోచించావు కదా ప్రభా, నీకోసం బ్రతుకుతాను. అంతే కదమ్మా. బానిసలుగా ఉన్నాం, ఎవరు విడుదల చేశారు అనుకోండి, జీవితాంతం రుణపడతాం. చిన్న మేలు చేస్తాంటావే, అయ్యా నా జీవితాంతం రుణపడతానంటావే. ఏదో మాట సహాయమో, ధన సహాయమో, లేదు ఏదైనా సహాయం చేస్తే ఆ మాట అంటావే, తన ప్రాణాన్ని ఇచ్చే ప్రభుకు నువ్వేమిస్తావు? తన రక్తాన్ని వెలగా చెల్లించాడన విమోచన క్రయధనము. ఒక మాట చెప్పి ముగిస్తాను. క్రీస్తు ప్రభు ద్వారా వచ్చిన ఈ విమోచన క్రయం ద్వారా మనం పొందుకున్న మేళ్ళు, క్రైస్తవ మేళ్ళు ఒకటి చూద్దాం. లోకాసు వార్త ఏంటిది? లోకాసు వార్త 4వ అధ్యాయము. వాస్తవం 4 అంశాలు ఉన్నాయి, కానీ వచ్చే వారం మొదలు చెప్పుకుందాం. లోకాసు వార్త 4వ అధ్యాయము. ఏంటితో యెషయా ప్రవచనం ఇది. యెషయా మనం చదువుతున్నాం కదా, యెషయా గారి ద్వారా ప్రభు చెప్పిన మాట 4వ అధ్యాయము 14 చూద్దాం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గల్లెకు తిరిగి వెళ్ళాను. ఆయన కూర్చున్న సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించను. గంతనుంది. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాను. తన వాడుక చొప్పున. ఏంటి ప్రభు వారు వాడుక? విశ్రాంతి దినాన సమాజ మందిరంలో వెళ్ళటం. చదువుడుగై నిలుచుండగా ప్రవక్త యెషయా గ్రంథము ఆయన చేతికి ఈ వచనం చూడండి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చాను. తన వాడుక. వాడుకంటే అర్థం ఏంటి? అలవాటు. ఏంటి అలవాటు? విశ్రాంతి దినాన ఖచ్చితంగా ఎక్కడున్నా ఎక్కడికి వెళ్తాడు ఆయన? యూదుల సమాజ మందిరము. యూదులు చదివిపోయారు. వారు ఎక్కడ ఉన్నప్పుడు కూడా అక్కడ 10 మంది యూదులు ఉంటే అక్కడ మందిరం కట్టుకుంటారు, సమాజ మందిరం. ఎందుకు? ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవడానికి, చదువుకోవడానికి, ప్రార్థించుకోవడానికి. ప్రభు గారు మానాడా? నువ్వు అంటావు ప్రభు ప్రార్థనకు పోయాడండి, ప్రభు ధ్యానానికి వెళ్ళాడు. ఎందుకు ఇక్కడ రాయబడింది? తన అలవాటు. ప్రతి విశ్రాంతి నాన్న సమయం మందిరకు పోవాలి. ప్రభు మాదిరి చూపాడు, వెళ్ళాడు. వీళ్ళు ఎవరు కూర్చోరా, వాక్యం చదువుతున్నాడు. ఆయనకు ఒక విషయం ఇవ్వబడింది, ఒక చుట్ట. దాన్ని విప్పాడు. విప్పితే ఆయన గురించిన ప్రవచనానికి వచ్చింది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన అభిషేకించను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగుననియు ప్రకటించుటకును,
నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవస్త్రమును ప్రకటించుటకును ఆయనను పంపి ఉన్నాడు. ఏషియా 60 ఉన్న వచ్చినది. ఏషియా 60 ఉన్న వచ్చినది. ఈ ప్రభు చెప్పవచ్చునమే. ఇదనగానే ఆయన వచ్చి కూర్చొని అంటాడు, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది. నేను వచ్చాను కదా, నేను వచ్చింది ఎందుకంటే ఆయన ఆత్మ నా మీద ఉంది. విషయాలు మనం చూస్తాం కదా, ఇటువంటి ఆత్మది మనం చదివాం 9వ అధ్యాయం 10వ అధ్యాయం కదా, ఇటువంటి ఆత్మ. బీదలకు సువార్త, బీదలకు సువార్త, చెరలో ఉన్న వారికి విడుదల, గుడి వారికి చూపు, నలిగిన వారిని విడిపించడానికి ప్రభు హితవస్త్రము అనగా మేలు కరమైన దినాలు సంవత్సరాన్ని ప్రణించడానికి ఆయనను పంపి ఉన్నాడు. అందుకు వచ్చాడు యేసయ్య. చెర అనగా అపవాది చెర, ధర్మశాస్త్రపు చెర, పాపపు చెర, పాప బంధకాల బంధపడి ఉన్నావు. ప్రభు విడిపించేవాడు ఆయన ఒక్కడే. ఆయన రక్తమే ప్రతి సంఖ్యను తెంచివేస్తుంది. ఆయన క్రీస్తు రక్తము మన మీద పోషించబడితే మనం ఉన్న ప్రతి బంధకాలు తెగిపోతాయి, విడిపోతాయి. ప్రతి పాప శాప బంధకాలు శాంబోడానికి వేది చేయనక్కర్లేదు. ఇంకా యాగాలు యజ్ఞాదులు ఇక్కిడి పోవడానికి అది చేయనక్కర్లేదు. ఆ రక్తము చాలు. అది విమోచన క్రయధనం. అది దగ్గర వస్తే చాలు, అంకరిస్తే చాలు, అది దగ్గర కూర్చుంటే చాలు, అది లోబడితే చాలు, అది ప్రేమిస్తే చాలు. మన మీద ఏ పాపము శాపము అధికారము చేయలేదు. మన కళ్ళు తెరవబడతాయి, నీ గుడితనం పోతుంది. ఈ యోగ సమయంలో దేవత మన గుడితనం కలుగజేస్తుంది. దేవుని చూడకుండా, ఆయన మాట వినకుండా, ఆయన వైపు తలెత్తకుండా గుడి వారి కనులు తెరుస్తాడు. ఆయన దేవుని చూచే కనులు, ఆయన మహిమను చూచే కనులు ప్రవహిస్తాడు నీకు నాకు. ఇబ్బంది పడిన విడుదల, అలాగే నగిన వారిని నడిపించడానికి ఇవన్నీ క్రీస్తు ప్రభు తన శిలువలో చేసిన కార్యం. ఇది క్రీస్తు ప్రభు ద్వారా విడుదల, క్రీస్తు ప్రభు ద్వారా చూపు, క్రీస్తు ప్రభు ద్వారా స్వార్థ, క్రీస్తు ప్రభు ద్వారా హితవస్త్రం. ఇవి ప్రభు ఇచ్చేవి, ఇవి ఉచితమైనవి. దీనికి నువ్వే బయట చెల్లించనక్కర్లేదు. బయట ఊరికి వెళితే మంచులు కావాలన్నా 10 రూపాయలు గంటల బాటిల్ కోసం. క్రీస్తు ఇచ్చే ఈ రక్షణ ఉచితమైనది, ఉచితమైంది. కానీ ఆ తరువాత పరిశుద్ధంగా జీవించడానికి వెల చెల్లించాలి మనం, అనగా కష్టపడాలి. అర్థమైందా? రక్షణ మాత్రం ఉచితమే. ఆ తరువాత ఆయన క్రిస్తుడుగా జీవించడానికి కొన్ని వదులుకోవాలి, కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని చంపుకోవాలి కదా, అంతే కదా. రక్షణ ఉచితం, దాన్ని ఏం చేయక్కర్లా. ఉపవాసాలు ఏం వెళ్ళాడు, అదే రావటం, ప్రభు క్షమించను, కడుగుతాడు, శుద్ధి చేస్తాడు. కానీ ఆ తరువాత ప్రతి దినము ఆయన శిలువ మోసుకొని వెళ్ళాల్సిందే. ప్రతి దినము పశ్చాత్తాపము, క్షమాపణ, సరిచేయబడటం. ఈ మాట ఆయనకి ఇష్టమా కాదా, ఈ జీవితం ఆయనకి ఇష్టమా కాదా, ఇలా ఉంటే పనులు వెళ్తానా లేదా అని దినదినము ప్రతి క్షణము వాక్య వెలుగులో పరిశోధించుకుంటూ వెళ్ళాలి. ఇదే కొంచెం కష్టమైన పని. రక్షణ సులభమే, అదే రావటమే. వచ్చిన తర్వాత మన బ్రతుకులు ఆయనకి ఇష్టంగా ఉండాలి, మన మాటలు ఆయనకి ఇష్టంగా ఉండాలి, మన క్రియలు ఆయనకి ఇష్టంగా ఉండాలి. మన జీవితాన్ని ఏలాలి, మన రాజు కావాలి. ఇది ముందైనా ప్రభు దగ్గరికి రా, రక్షణ స్వీకరించు, ఉచిత కృపది. ఆ తరువాత దినదినము సరిచేసుకుంటూ, బద్ధపరుచుకుంటూ, ఓర్పుతో, సమాధానముతో దేవునికి ఇష్టంగా జీవిద్దాం. అట్టి కృప క్రీస్తుతో కనబడి విమోచన మనకు అందరికీ ప్రభు దయచేయను గాక. ప్రకృతి చెబితే వచ్చే ఆదివారం కొనసాగింపుగా క్రీస్తు ప్రభు వారు ఏ విషయానికి విమోచిస్తాడో ఇలా కృపశుభ్రత ధ్యానం చేద్దాం. మోకరించండి, ప్రార్థించుకుందాం. ఏదో ప్రార్థన చేయడం దయతో బలం శ్రమించబోతూ ఉన్నాం. ఒక్కసారి నిజంగా మనస్సాక్షి పూర్వకంగా హృదయాలు పరిశోధించుకో. నీకు కరెక్ట్ అనిపిస్తే బలం చేయి,
లేదు శిక్షను తప్పించుకో. క్షమించబడకపోతే, ఇంకా పాపం అలవాటుగా ఉంటే, ఇంకా అతిక్రమాలతో జీవిస్తూ ఉంటే, ఈరోజైనా నిజమైన పశ్చాత్తాపం, పూర్తిగా మారు మనసు నీకు కావాలి. ప్రభు వేడుకో, క్షమాపణ కొడుకో, ధైర్యంగా మనం సమీపిద్దాం. మోకరించండి. వాక్యం కోసమై మన కోసం ఒక ప్రార్థన చేయమని కోరుతున్నారు.